దాదాపుగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఖరారైపోయారు. ఇక జనసేనకు సంబంధించి 3 అసెంబ్లీ, 1 పార్లమెంట్ మాత్రమే తేల్చాల్సి ఉంది. ఇక్కడ కుల సమీకరణాలే లెక్క కాబట్టి, అంటే సామాజిక సమీకరణాలు అంటారు, సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఇందులో ఏ వర్గాలైతే ఎక్కువగా ఆశిస్తున్నాయో రాజ్యాధికారం, ఆయా వర్గాలకి సీట్లు ఎన్ని ఎక్కువ ఇచ్చారు అన్నటువంటి చర్చ నడుస్తుంటుంది. వాస్తవంగా కమ్మ రెడ్డిల మధ్యనే ప్రస్తుతం పవర్ షిఫ్ట్ అవుతుంది. ఒకసారి కమ్మ, ఓసారి రెడ్డినే, మధ్యలో ఒక వైఎస్ఆర్ రోసయ్య ఒక ఏడాదిన్నర ఉన్న అధికారం అన్నటువంటిది మాత్రం తెలుగుదేశం వైసీపీ అంటే, లేదా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి వర్సెస్ కమ్మ మధ్యనే ఉంది. రాజ్యాధికారం కోరుకుంటున్నటువంటి కాపుల తరపున ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశంతో కలవడం వల్ల ఈ దఫా కమ్మారెడ్డినే అధికారం. కాబట్టి సీట్లు ఎన్ని ఇచ్చారన్నటువంటి చర్చ సహజంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు లెక్క చూసుకుంటే ఇంకొక 3 అసెంబ్లీ, 1 పార్లమెంట్ అనౌన్స్ చేయాల్సి ఉంది జనసేన. ఈ లోపుగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బీసీలకి 41 మందికి ఇచ్చింది, అలాగే కాపులకి 21 మందికి ఇచ్చింది, ఒక బలిజికి ఇచ్చింది, అక్కడికి 22. మైనారిటీ 7గురికి ఇచ్చింది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే బీసీ ప్లస్ మైనారిటీలు కూడా బీసీలు కోటాలో పెట్టారు కాబట్టి 48 అని చెప్తారు. కాపు ప్లస్ బలిజా ఒకటే వర్గం కాబట్టి 22 అని చెప్తారు. అదే సందర్భంలో కూటమికి వచ్చేటప్పటికి బీసీలు 38 మందికి ఇచ్చారు, మైనారిటీలు 3గురికి ఇచ్చారు, 2 కలిపితే 41. ఉట్టి బీసీగా లెక్కేస్తే 38 వీళ్ళు ఇచ్చినట్టు, 41 వాళ్ళు ఇచ్చినట్టు. ఇప్పుడు మరి జనసేన కూడా ఇస్తే అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటా. అక్కడ బీసీలకు కనుక ఇంకో 3 జనసేన ఇచ్చేసిందంటే బీసీలకే అప్పుడు 41 బ్యాలెన్స్ అయినట్టు ఉంటుంది. లేకపోతే మైనారిటీ 3గురికి ఇచ్చారు, వాళ్ళు 7గురికి ఇచ్చారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు 11 మంది బీసీలకు ఇచ్చారు. కూటమి తరపున మొత్తం అయిపోయినట్టు, ఇంకొక సీటే ఉంది మచిలీపట్నం 1 మాత్రమే. ఆ లెక్కను చూసుకున్నప్పుడు బీసీలకి 6 ఇచ్చారు, కాపులకి 2 ఇచ్చారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 బీసీలకి 3 కాపుకి ఇచ్చినట్టయింది. కూటమికి సంబంధించి కాపు బలిజ ఎమ్మెల్యే అభ్యర్థులు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కాపు 21, బలిజ 1, 22. కూటమి తరపున 17 మంది కాపు, 2 బలిజ, అంటే ఒక 3 తక్కువ ఇచ్చినట్టయింది. ఇది టోటల్గా ప్రస్తుత సమీకరణాలు.